హాయ్ వాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ సాంబార్ రైస్. ఈ సాంబార్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దామా? పదండి వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫస్ట్ 1 గ్లాస్ రైస్ తీసుకుందాం. అలాగే 1/2 కప్ కందిపప్పు, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు. ఈ మూడింటిని మంచిగా కడిగి నానబెట్టుకోండి 1/2 అవర్. తర్వాత ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకొని తగినన్ని వాటర్, పసుపు, 2 విజిల్స్ రావాలి. ఇది మంచిగా మెత్తగా ఉడికాక పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోండి, కొంచెం దంచిన వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు అండ్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేద్దాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొంచెం వేగాక క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అయ్యాక వంకాయ యాడ్ చేసుకున్నాను నేను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను వంకాయ అండ్ గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గనిద్దాం. కొంచెం మగ్గాక వంకాయ, టమాటోని యాడ్ చేసుకుందాం. టమాటో స్మూత్గా అయ్యాక కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్ కొంచెం రిలీజ్ అయ్యాక కొత్తిమీర అండ్ పుదీనా ఆకులను వేసుకుందాం. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక 1 కప్ చింతపండు రసం, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మసలనిద్దాం. మసలాక పప్పు రైస్ని ఉడకబెట్టుకున్నది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక కొంచెం సాంబార్ పొడి వేసుకొని దింపేసుకోవాలండి. చాలా బాగుంటుంది వేడివేడిగా. ఒకసారి ట్రై చేయండి.